వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న రాష్ట్రపతి. హైదరాబాద్ లో కోటి దీపోత్సవానికి హాజరైన ద్రౌపది ముర్ము. శిల్పారామం వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గయానా పార్లమెంట్లో ప్రసంగించిన నరేంద్ర మోదీ భారత్ కు విస్తరణ కాంక్ష లేదని స్పష్టీకరణ. లగచర్ల ఘటనపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ డీజీపీలకు నోటీసులు జారీ. రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట. 8 నెలల్లో 22 మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలని సీఎస్ శాంతకుమారి ఆదేశాలు. మానుకోట మహాధర్నాకు ఆంక్షలతో అనుమతిచ్చిన హైకోర్టు. 50,000 మందితో ధర్నా నిర్వహిస్తామని బీఆర్ఎస్ ప్రకటన. వచ్చే నెల 15, 16 తేదీలో గ్రూప్ 2 రాత పరీక్షలు. 9 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్న టీజీపీఎస్సీ. వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు. విద్యుత్ కమిషన్ నివేదిక, ఈ కార్లపై చర్చ జరగొచ్చన్న మంత్రి పొంగులేటి. చేపల పెంపకంలో ఉత్తమ ఇన్లాండ్ స్టేట్ గా తెలంగాణకు అవార్డు. పురస్కారం అందజేసిన కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్. దివ్యాంగుల సాధికారత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం. ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలన్న దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేటి నుంచి తుది దశ విచారణ. నగరానికి చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ప్రకృతితో మమేకమే మన సంస్కృతన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మాతృభాషకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తే సత్ఫలితాలు వస్తాయని డీజీపీ జితేందర్. పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకున్న 1211 మంది కానిస్టేబుళ్లు. ఫిబ్రవరి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల. శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను పెంచిన టీటీడీ. హైదరాబాద్ కు మూసీ శాపం కాకూడదన్న సీఎం. మూసీ ప్రక్షాళన ప్రజాప్రభుత్వ సంకల్పమన్న రేవంత్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందన్న హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శ. ఉక్రెయిన్పై తొలిసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన రష్యా. ధృవీకరించిన ఉక్రెయిన్. రష్యా చర్యతో నాటో దేశాల్లో ఆందోళన. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. చైనా ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ సిరీస్ లో పీవీ సింధు పరాజయం. పురుషుల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్ చేరిన లక్ష్య సేన్. భారత్ ఆస్ట్రేలియా మధ్య నేటి నుంచి తొలి టెస్ట్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.